వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. చరిత్ర కలిగిన తెనాలిని గత వైసీపీ ప్రభుత్వం గంజాయికి అడ్డంగా మార్చేసింది. రాజకీయ లబ్ధి కోసం సమాజంలో జగన్ చీలికలు తెస్తున్నారని మంత్రి నాదెండ్ల. కాంగ్రెస్ బీజేపీ ఫ్లెక్సీలను తొలగించని అధికారులు బీఆర్ఎస్వి ఎందుకు తొలగిస్తారు? జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రభుత్వం జూన్ 18 లోపు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన నిరుద్యోగ జేఏసీ నాయకులు. అల్లూరి జిల్లా లమ్మసింగిలో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం. రహదారి కనిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఎంతో చరిత్ర కలిగిన తెనాలిని గత వైసీపీ ప్రభుత్వం గంజాయికి అడ్డాగా మార్చేసిందని, 2 గ్యాంగులను సృష్టించి ప్రాంతాల వారీగా గంజాయి అమ్ముకునే హక్కు కల్పించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గంజాయి మత్తులో ఈ గ్యాంగులు సృష్టిస్తున్న అరాచకాలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి పర్యటనతో రాద్ధాంతం సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, సమాజంలో చీలికలను తేవాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. గంజాయి మత్తులో అరాచకాలు చేసే రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ వస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు మంత్రి నాదెండ్ల మనోహర్. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడికి మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో గతంలో ఉన్న వ్యవస్థని మరింత బలోపేతం చేసి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 29,760 ఈ రేషన్ దుకాణాల ద్వారా ప్రజలందరికీ కూడా రేషన్ అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 1న ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించాం. నిన్న కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గంట సమీక్షించుకుంటూ ప్రతి ఒక్కరికి ఎంత దూరమైనా మేమిచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న రేషన్ షాప్ డీలర్లు ప్రజలకి ఒక పండుగ వాతావరణంలో మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి కోసం అహర్నిశలు కృషి చేశారు. గత 3 నెలల్లో జరిగిన ప్రక్రియ ఈ నెలలో, అంటే నిన్న ఇవాళ జూన్ 1వ తారీఖు మరి 2వ తారీఖుతో పోల్చుకుంటే గతంలో ఇదే రోజు ఈ సమయానికి 25,18,506 మందికి రేషన్ సరఫరా చేయగలిగాం. అంటే MDU వ్యాన్లు ఉన్నప్పుడు ఆ వ్యాన్ల ద్వారా 9,260 వ్యాన్లు వాళ్ళు చేయగలిగేది 25,18,506 కార్డుదారులకు, కుటుంబాలకు వాళ్ళు అందించగలిగారు సరుకులు. అదే ఈరోజు 1వ తారీఖు జూను, 2వ తారీఖు జూను 4 వరకు ఇప్పుడే వచ్చిన లెక్క ప్రకారంగా 34,81,202 రేషన్ కార్డుదారులకు, కుటుంబాలకు పౌర సరఫరా శాఖ నుంచి ఫేర్ ప్రైస్ షాప్స్ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఇది సుమారు గతంతో పోల్చుకుంటే 60% ఎక్కువగా మనం డెలివరీ చేయగలిగాం. ఇది నిజంగా ఈ కార్యక్రమం ఒక సక్సెస్. దీని వెనుక చాలామంది కష్టపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్స్, వాళ్ళ అసోసియేషన్స్, అధికార యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది వీరందరూ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం ప్రత్యేకంగా వాళ్ళు తీసుకున్న శ్రద్ధని నేను ఈ సందర్భంగా వాళ్ళకి నేను అభినందిస్తూ, అదేవిధంగా వృద్ధులు ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే మంచానికి పరిమితం అయ్యారో సుమారు 15,74,000 మందికి కూడా ఇంటింటికే వెళ్ళి సరఫరా చేయమని
కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఫ్లెక్సీలను తొలగించని అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కేసీఆర్ పుట్టినరోజు తన పుట్టినరోజుతో పాటు బీఆర్ఎస్ రజతోత్సవం కార్యక్రమం అవ్వకముందే వేసిన ఫ్లెక్సీలు తీశారని, గాంధీ భవన్ వద్ద బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద నెలల తరబడి ఉంటున్న ఫ్లెక్సీలను ఎందుకు తీయట్లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజుకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎవరినైనా బర్త్డేలు కానీ ఏమైనా ఫంక్షన్స్ అయినా సీఎం గారి వచ్చినా, మంత్రులు వచ్చినా, అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చినా బ్యానర్లు మాత్రం తీయటం లేదు. ఒక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు బర్త్డే నాడు బ్యానర్ కడితే 10 నిమిషాలు తీసి పడేశారు. నా బర్త్డే పెడితే 2 సంవత్సరాలు నా బర్త్డే నాడు కూడా కూకట్పల్లిలో 10 నిమిషాలు రాత్రిలో తీసేశారు. మరి ఇలా హరీష్ రావు గారి బర్త్డే ఇలా తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తిది బర్త్డే అభిమానులు బ్యానర్లు కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ కాండే కానీ హైదరాబాద్ నగర్లో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్లను మరి ఈ రకంగా తీయడం అని హైడ్రా కమిషనర్ ఆలోచన చేసుకోవాలి. మీ చేతిలో అధికారం ఉందని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎన్ని ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో ఒకసారి చూసుకోండి. బీజేపీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో చూసుకోండి. మీరు చోటబాయ్ బడాబాయ్ ఏమో ఉంటాయి, మా ఏమో తీయడం అనేది ప్రజాస్వామ్యం మంచిది కాదు. హైడ్రా కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది చాలాసార్లు చెప్పి చూసాము మేము, ఇది మంచిది కాదు. అందరికి ఒక న్యాయం చేయాలి తప్ప మీరు ఒక పార్టీకి ఒక న్యాయం, ఒక పార్టీకి ఒక న్యాయం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఇది ఇలా నిజంగా అటువంటి గొప్ప నాయకుని బ్యానర్లు చింపడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు. అందరికి ఒక న్యాయం ఉన్నప్పుడు మాకా న్యాయం ఇవ్వాలి తప్ప మా బ్యానర్లు చూస్తే 20 పనులు తీయడం. కుక్కట్పల్లిలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళ సొంత మనసులో ఉంటే బ్యానర్లు తీయట్లేదు. టీఆర్ఎస్ పార్టీ జెండా కనబడితే తీస్తూ ఉన్నారు. ఇది మూల్యం చెల్లించే తప్పదు. మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఈ రకంగా పోతూ ఉంటే ఆఫీసర్లు అనేర్లు వాళ్ళు రాష్ట్రానికి ప్రజల పక్షాన్ని నిలబడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ కండవలేసుకునే విధంగా, బీజేపీ కండవలేసుకునే విధంగా అధికారులు చేస్తే వచ్చేది మా ప్రభుత్వం. మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది. ఆఫీసర్లు ఆలోచన చేసుకొని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18 లోపు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయని పక్షంలో 18వ తేదీ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం రోజున జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని నిరుద్యోగులు వేచి చూశారని అన్నారు. వెంటనే అన్ని నోటిఫికేషన్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. విడుదల చేయాలి, అన్ని నోటిఫికేషన్లు వెంటనే చేయాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే చేయాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే. ప్రభుత్వమా మీడియా ప్రజలకు మీడియాకు మేము చేతులు జోడించి మేము మొక్కుతా ఉన్నాం. మా సమస్యను ప్రభుత్వ దృష్టికి, ఈ ప్రజల దృష్టికి మేము 17 నెలల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్యను మీరు అందరి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి, దీన్ని లైవ్ కాస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సమస్య ఏంటంటే 17 నెలల నుంచి మేము వెయిట్ చేసినాం. ఉద్యోగ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేసినాం. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. ఎస్సీ వర్గీకరణ అన్నారు, ఎస్సీ వర్గీకరణ లేదు. మే 1 మేము నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు, అది కూడా లేదు.
కాబట్టి మేము అందుకనే ఇప్పుడు మరో తెలంగాణ ఉద్యమానికి మేము జూన్ 2 వరకు కూడా మేము వెయిట్ చేసినాం. మేము ఒక్క నోటిఫికేషన్ వస్తుందేమో మేము వెయిట్ చేసినాం, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. కాబట్టి ఇక మేము పోరాటం చేయకపోతే మాకు ఉద్యోగాలు రావని చెప్పేసి మాకు కూడా అర్థమైంది. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ఉద్యమాలు చేసి మళ్ళీ ఉద్యోగాలు సాధించడం మాకు కొత్త కాదు. ఉద్యోగాల కోసం మరో ఉద్యమం తెలంగాణ ఉద్యమం అనేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము మొదలు పెడుతున్నాం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలో, అన్ని స్టడీ హాల్స్లో బాయ్కాట్ స్టడీ హాల్స్, బాయ్కాట్ ఇన్స్టిట్యూట్స్, బాయ్కాట్ అన్ని లైబ్రరీస్ కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు నేను పిలిపిస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరు ఇప్పటికైనా జూన్ 18 వరకైనా మీరు మా యొక్క సమస్యను మీరు పరిష్కారం చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని, చేయకపోతే మాత్రం ఈసారి 100 మందితో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి, ముఖ్యంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఏకమవ్వాలని చెప్పేసి, ముఖ్యంగా అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని విద్యార్థి సంఘాల నాయకులు మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి, మా నిరుద్యోగ యువతకు అండగా నిలబడాలని చెప్పేసి అందరం ఏకమై మళ్ళీ ఈ ఉద్యమాల కోసం ఏదైతే ఈ మరో తెలంగాణ ఉద్యమం మొదలైందో ఈ ఉద్యమానికి మీరందరూ మద్దతు ఇచ్చి మాకు నోటిఫికేషన్ విడుదల చేసే వరకు మాతో తోడుగా నీడగా ఉండి మమ్మల్ని సాధించే వరకు మమ్మల్ని గమ్యాన్ని చేరవేస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా చేతులు జోడించి మేము వేడుకుంటా ఉన్నాం. అల్లూరి జిల్లా లమ్మసింగిలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వాహనదారులకు రహదారి కనిపించక లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. వాహనదారులు కుండపోతగా వర్షం కురవడంతో గ్రామస్తులకు కాలు బయట పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అకాల వర్షం కురవడంతో పంట నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. గాంధీ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పక్క నుండే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్లారు. దీంతో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ డోర్నకల్ మండలం కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ర్యాలీ నిర్వహించారు. తమ ర్యాలీకి పోలీసులు సహకరించలేదని అసహనం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తన ఆస్తులను కబ్జా చేస్తున్నాడని బాధితుడు రావి మురళీమోహన్ ఆరోపించాడు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అతని అనుచరుల అరాచకాలు అన్నీ ఇన్ని కావని, చిలకలూరిపేటలో టీడీపీ పార్టీ నేతలు రౌడీలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అక్రమంగా మా బిల్డింగ్స్ను పుల్లారావు అతని అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 కోట్ల ఆస్తిపై కన్నేసి పుల్లారావు అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని ఎమ్మెల్యే పుల్లారావు అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను ఎన్ఆర్ఐ, నాకు చిలకలూరుపేట పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో నాకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి. దాని పేరు సాయి కార్తిక్ సిటీ సెంటర్. దాంట్లో 2 థియేటర్లు ఉన్నాయి, 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 2 ఫ్లోర్ల షాపింగ్ ఉంది. 1,16,000 స్క్వేర్ ఫీట్ కాంప్లెక్స్ అది. దాని పక్కన ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఐస్ ఫ్యాక్టరీ వచ్చేసి మా మిస్సెస్ది. సో ఈ ఆస్తిని పత్తిపాటి పుల్లారావు అనుచరులు కబ్జా చేశారు. గత 10 నెలలుగా దాని ముందర టెంట్ వేసుకొని కూర్చొని ఎవరిని రానివ్వట్లేదు.
థియేటర్స్ వాళ్ళని బెదిరించి పంపించేశారు. విజయ డిజిటల్స్ అక్కడ కాంప్లెక్స్ లో విజయ డిజిటల్స్ ఉంటే వాళ్ళ మీద రాళ్ళు వేసి వాళ్ళ అద్దాలు పగలగొట్టి వాళ్ళని బెదిరించి కాంప్లెక్స్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలన్నీ పగలగొట్టి దాన్ని ఆక్రమించుకొని 10 నెలల నుంచి మమ్మల్ని కాంప్లెక్స్ లోని రానికుండా అడ్డుకుంటున్నారు. నన్నైతే ఊళ్ళోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా మీద డ్రగ్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. ఇదంతా నడిపిస్తుంది వచ్చేసి పత్తిపాటి పుల్లారావు గారి అనుచరులు, కందిమళ్ళ అంజు బాబు, తెలపోలు వీరయ్య చౌదరి, కావురి ఆంజనేయులు, మిన్నేకంటి రవీంద్రబాబు, ఇంకా కొంతమంది ఉన్నారండి లోకల్ టీడీపీ నాయకులు. మీ అందరు నా కొడుకులు లాంటి వాళ్ళు నన్ను ఏమన్నాడంటే, ఒక 100 మందిని పెట్టి 100 మంది కుర్చీలు వేయించి మా అబ్బాయిని అది ఇది అని చెప్పి బూతు మాటలని నన్ను అసలు నువ్వు నీ అమ్మ ఎంత మంది దగ్గర పడుకుంటే నువ్వు పెట్టేవరు అన్నారండి. చెప్పని అన్నారండి. నా వయసుకి వీళ్ళందరూ నిక్కర్లు వేసుకునే వయసు అండి వాళ్ళది. ఆకివీడులో 1వ తరగతి చదువుతున్న 8 సంవత్సరాల బాలికను సమీపంలో నివసిస్తున్న మాంసం వ్యాపారి షేక్ మీరా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి బడ్డీ కొట్టు నడుపుకుంటూ ఆకివీడు సంత మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. బాలికను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఆగివిడండి పడలవారి వీధండి. వాళ్ళు ఎక్కడో పెద్దటి నుంచి చిన్న కొట్టు పెట్టుకున్నారండి, బడ్డీ కొట్టు. ఆ పిల్ల చంటి పిల్లండి, 8వ సంవత్సరం పిల్లండి. వాడి పేరు మీరావాలండి. 12ంటికి తీసుకెళ్ళిపోయాడండి. మడత మంచి మీద తీసుకెళ్ళి పాడు చేసేసాడండి. ఏమని మీ అమ్మ నాన్న చెప్తానంటే నిన్ను చంపేస్తాను అన్నాడండి. ఆ పిల్ల రాత్రి 9ంటికి కూడా చెప్పలేదండి. పిల్లలకి పెద్దోళ్ళు కూడా చెప్పలేదండి. 9ంటికి చూసామండి. మేము 10ంటికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. డాక్టర్ గారు చెప్పారు, ఇలా చేశారమ్మా, ఎవరో మొత్తం అతను కనుక్కోమన్నారండి. రాత్రి ఇంటింటికి తిప్పామండి. అప్పుడు ఆ పిల్ల చెప్పిందండి. రాత్రి 1 గంటలకు చెప్పిందండి ఆ పిల్ల. అప్పుడు అది తీసుకెళ్ళి కేసు పెట్టామండి ఆడ మీద. వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండి. పడవల వీధిలో జరిగిందండి. పేరు మీరావాలండి. ఆడు షేక్ మీరావాలండి. ఆ అబ్బాయి ఆడి పిల్లలు మా పిల్లలకి నాయకు ఏం చేస్తారో అని చంపేవాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు ఆడ సాగు చూడాలండి. మేము ఇవ్వాలి. ఈ పిల్ల జరిగిందండి. పొద్దు 10 మంది ఇంకో పిల్ల జరుగుద్ది. ఏంటి పరిస్థితి? రక్తం చుక్కలాగా ఏడుతున్నారని రాత్రి తెల్లవారులు పెట్టుకుని పిల్లని ఆడి సాగు మాకు కావాలండి. పాలు తాగితే పిల్లుంటే ఆ పిల్లని చేసేది పిల్లని చేసాడు. పిల్లండి అంతేదా 8వ సంవత్సరం పిల్లకి 8 సంవత్సరాల పిల్లలు అలా చేసాడంటే అడు మనిషి అర్థమైపోతా ఇంటి పక్క ఇల్లు అలా చేసాడాడు. సంగారెడ్డి పారిశ్రామికవాడ ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఏటీఎం మిషన్ పగలగొడుతుండగా అలారం మోగడంతో దొంగ పరారయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని నేరస్తుడు బీరప్ప బస్తీ బొల్లారంలో గల HDFC ఏటీఎంను పగలగొట్టి డబ్బులు దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేసలేమయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్తో పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.
దక్షిణ భారత్లో నిర్వహించే సదరన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ SSPL ట్రోఫీని నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ ట్రోఫీని గెలిచే జట్టు 3 కోట్ల ప్రైజ్ మనీని అందుకోనుందని తెలిపారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, గోవా రాష్ట్రాలకు చెందిన యువత ప్రతిభను వెలికితీసేందుకే ఈ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఆగస్టులో జరిగే ఈ లీగ్లో 12 జట్లు తలబడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. తెలుగు వాళ్ళందరికీ నమస్తే. SSPL T10 ఈరోజు లాంచ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. నా తెలుగులో ఏదైనా చిన్న తప్పు ఉంటే క్షమించండి. చాలా రోజులు అయిపోయింది నేను మాట్లాడి. ఈ ఒక టోర్నమెంట్ మన స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే క్రికెట్ స్ట్రీట్లో నుంచే పుట్టింది, మన అందరికీ తెలిసిన విషయమే అది. అక్కడి నుంచి మళ్ళీ పెద్ద పెద్ద స్టార్స్ క్రియేట్ అవ్వాలి, అదే మా కోరిక. అండ్ ఈ యొక్క కోరికని పూర్తి చేయడానికి చాలామంది కష్టపడుతున్నారు ఇక్కడ SSPLలో. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ప్రతిసారి నాకు ఫోన్ చేసినప్పుడు ఒక న్యూ యాప్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, ఏది లీగల్ బాల్ ఏది ఇల్లీగల్ బాల్ అని ఈజీగా అది కనిపిస్తుంది, అది ఫైండ్ అవుట్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఆ ఒక ఎంకరేజ్మెంట్ యంగ్స్టర్స్కి SSPL టీమ్ ఈ టోర్నమెంట్ వల్ల చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అది నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఎవ్రీబడి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, రండి మనం ఆడుదాం, ఇది మన లీగ్. సార్ ఆల్మోస్ట్ ఇది 12+ ఏజ్ కేటగిరీ నుంచి సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక T10 ఫార్మాట్. ట్రయల్స్కి డేట్ ఆల్మోస్ట్ వీఆర్ డిసైడింగ్, వీఆర్ సేయింగ్ ఇట్. ట్రయల్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ June 14th నుంచి ఆంధ్ర, తెలంగాణ సైడ్లో జోన్స్ వీ విల్ బీ నేమింగ్ ఇట్. ఆ జోన్స్ అన్ని చెప్పిన తర్వాత విల్ బీ హ్యావింగ్ ద ట్రయల్స్. ఆ ట్రయల్ ప్రాసెస్కి మీరు చూస్తే ఫర్ ప్రతి ఒక్కరికి బ్యాటింగ్ ఆల్మోస్ట్ 2 overs ఇస్తాను, బౌలర్స్కి 1 over ట్రయల్ ప్రాక్టీస్లో. ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సిమ్యులేషన్ టెక్నాలజీస్ బ్యాటింగ్ కోసం. అది తర్వాత బౌలింగ్కి ఆల్మోస్ట్ బౌలింగ్ సెన్సర్స్, స్పీడ్ రీడర్స్, స్పీడ్ గన్స్ అన్ని పెట్టి రెడీ చేస్తున్నాను. ఇదన్నీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక జూలై ఆల్మోస్ట్ జూలై ట్రయల్స్ చూసినాం కదా. ఆ తర్వాత ఆప్షన్స్ వచ్చింది. ఆప్షన్స్లో ఆల్మోస్ట్ ఒక 500 players షార్ట్ లిస్ట్ చేసి దాంట్లో యాక్చువల్లీ 300 playersకి ఆల్మోస్ట్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ ఆప్షన్స్. దాంట్లో యాక్చువల్లీ 1.5 lakhs నుంచి 3 lakhs ప్లేయర్ ఫీజు. ప్రైజ్ మనీ ఆల్మోస్ట్ ఇట్ ఇస్ లైక్ క్లోజ్ టు 3 crores రెడీ చేస్తున్నాను సార్. తన పేరు యూసఫ్ని, టెక్నికల్ డైరెక్టర్గా ఉన్నాను SSPLలో. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న ఆర్యవైశ్యులను అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉందని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. హైదరాబాద్ అన్వయ కన్వెన్షన్ సెంటర్లో వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ప్రధానోత్సవానికి బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయడంతో వారిని ప్రోత్సహించినట్లయితుందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చరిత్ర కలిగిన తెనాలిని గత వైసీపీ ప్రభుత్వం గంజాయికి అడ్డంగా మార్చేసింది. రాజకీయ లబ్ధి కోసం సమాజంలో జగన్ చీలికలు తెస్తున్నారని మంత్రి నాదెండ్ల. కాంగ్రెస్ బీజేపీ ఫ్లెక్సీలను తొలగించని అధికారులు బీఆర్ఎస్వి ఎందుకు తొలగిస్తారు? GHMC అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రభుత్వం June 18 లోపు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. OU ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన నిరుద్యోగ జేఏసీ నాయకులు. అల్లూరి జిల్లా లమ్మసింగిలో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం. రహదారి కనిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.
టీవీ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ.